Dear brothers and sisters, as in Ezra 7:28, Ezra said like this. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎజ్రా గ్రంథము 7:28 ప్రకారము ఎజ్రా భక్తుడు ఈ విధంగా చెప్పి ఉన్నాను. Because the hand of the Lord my God was on me, I took courage and gathered leaders from Israel to go up with me. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. He acknowledges God's favor. దేవుని యొక్క దయను అతను గుర్తించి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. People of this world say, I'm so lucky to have this blessing. ఈ లోకంలోని ప్రజలు ఈ యొక్క దీవెన పొందుకోవడానికి నేను ఎంతో అదృష్టవంతుడను అని చెబుతూ ఉంటారు. But God's children say, I have the favor of God. అయితే దేవుని బిడ్డలు దేవుని దయ నా ఎడల ఉన్నది అని చెప్పాలి. What a favor it is. దేవుడు తన దయను కనపరచెను. Yes, we have also, the Dinakarans have dedicated this year 2026 as the year of rebuilding. దినకరన్ కుటుంబ సభ్యులమైన మేము కూడా దేవుని ప్రేరేపణ చొప్పున 2026 సంవత్సరాన్ని తిరిగి నిర్మించు సంవత్సరముగా ప్రతిష్ఠించి ఉన్నాము. God clearly spoke to us through the word from Isaiah 58:12. యెషయా గ్రంథము 58:12 నుండి ప్రభు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు. Your people will rebuild the ancient ruins and will raise up the age-old foundations. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. You will be called repairer of broken walls. విరుగుబడిన దానిని బాగు చేయవాడవనియు నీకు పేరు పెట్టబడును. Restorer of streets with dwellings. దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. As God's favor has come upon you, the Lord will change your name into the builder of everything. అయితే దేవుని దయ మీ పైకి దిగి వస్తూ ఉండగా అన్నిటినీ తిరిగి నిర్మించు స్త్రీ అని మీకు పేరు పెట్టబడును. May the Lord restore everything in your life. దేవుడు మీ జీవితంలో అన్నిటినీ తిరిగి సమకూర్చునుగాక. Loving Lord, ప్రియమైన తండ్రి, let your loving hand, favorable hand come upon your children, Lord. నీ ప్రేమగల దయగలిగిన హస్తము నీ బిడ్డలపైకి దిగి వచ్చునుగాక. Lord, let your hand come upon them to give them a miracle right now. ప్రభువా, నీ హస్తము దిగి వచ్చి వారికి ఇప్పుడే ఒక అద్భుతమును అనుగ్రహించునుగాక. Some may be having the same breast cancer, Lord. కొంతమందికి ప్రభువా రొమ్ములో క్యాన్సర్ వ్యాధి ఉండి ఉండవచ్చు. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Lord, be moved with compassion and heal such dear sisters. ప్రభువా, కనికరముతో మీరు కదిలింపబడి అటువంటి సహోదరిమణులను There should స్వస్థపరచండి. be no trace of it, Lord. ప్రభువా, క్యాన్సర్ యొక్క వ్యాధి లక్షణములు కూడా వారిలో ఉండకూడదు. Let the tumors be gone. కణతులు ఇప్పుడే మాయమైపోనుగాక. Lord, let the wounds be healed. ప్రభువా, గాయములు స్వస్థపరచబడునుగాక. Let the infections be healed. అంటు వ్యాధులు స్వస్థపరచబడునుగాక. Let the thyroids be healed. థైరాయిడ్ వ్యాధి స్వస్థపరచబడునుగాక. Touch them and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let the heart problems be healed. గుండె సంబంధిత వ్యాధులు ఇప్పుడే Let the స్వస్థపరచబడునుగాక. indigestions be healed. ప్రభువా, జీర్ణ సమస్యలు స్వస్థపరచబడునుగాక. Let your favor come upon your people, Lord. నీ దయ నీ ప్రజలపైకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let the livers, kidneys be healed in Jesus' name. వారి కాలేయము మూత్రపిండములు యేసు నామములో స్వస్థపరచబడునుగాక. And let the stones in their kidneys and gallbladders come out in Jesus' name. వారి మూత్రపిండంలో మరియు గాల్ బ్లాడర్ లో ఉంటున్నటువంటి రాళ్ళు యేసు నామములో బయటికి Lord, వచ్చునుగాక. Father, as they are crying out to you, let a miracle happen to everyone, Lord. ప్రభువా, వారిని మొర పెడుతూ ఉండగా ఇప్పుడే ప్రతి ఒక్కరికి అద్భుతములు జరుగునుగాక. Let the fits be healed.
ఫిట్స్ ఇప్పుడే స్వస్థత నొందునుగాక. The varicose veins, let it be healed. వెరికోస్ వెయిన్స్ యొక్క సమస్య ఇప్పుడే స్వస్థత నొందునుగాక. Let the fibroids be healed. గర్భసంచిలో ఉంటున్న కణతులు యేసు నామంలో Thank you, కరిగిపోనుగాక. Lord, that you are performing a miracle right now. మీరిప్పుడే అద్భుతములు జరిగిస్తున్నందుకై నీకు వందనాలు తండ్రి. Thank you, Lord. వందనాలు That your ప్రభువా. favorable hand is coming upon your children and building their life again. నీ దయగల హస్తము నీ బిడ్డలపైకి దిగివచ్చి వారిని తిరిగి నిర్మిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. Thank you, Jesus. వందనాలు యేసు. In Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.